మైనర్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇది చాలామంది పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉండే ఒక కామన్ క్వశ్చన్. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది చాలామంది అడిగిన క్వశ్చన్ నన్ను. మైనర్ చిల్డ్రన్ పైన ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సో దానివల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల ఏమైనా ట్యాక్స్ పరంగా ఏదైనా బెనిఫిట్ ఉందా, లేకపోతే ఏదైనా ట్యాక్స్ పరంగా ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మైనర్ చిల్డ్రన్ పైన మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. సో మైనర్ పేరు పైన మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్లో కేవలం మైనర్ మాత్రమే సోల్ ఇన్వెస్టర్గా ఉండాలి. జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేయడానికి వీల్లేదు. పేరెంట్ అండ్ చైల్డ్ జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేయడానికి వీల్లేదు. సో కేవలం మైనర్ చైల్డ్ మాత్రమే సోల్ అకౌంట్ హోల్డర్గా, ఇన్వెస్టర్గా ఉండాలి. సో రెండో విషయం ఏంటంటే, మైనర్ పేరు పైన మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒక గార్డియన్ అనే అతను ఉండాలి. సో గార్డియన్ యాజ్ పర్ సెబీ ఓన్లీ న్యాచురల్ గార్డియన్ కావచ్చు, లేకుంటే కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ కావచ్చు. సో న్యాచురల్ గార్డియన్ అంటే ఫాదర్ లేదా మదర్, ఇద్దరిట్లో ఎవరు ఒకరు మాత్రమే గార్డియన్గా ఉండడానికి అవకాశం ఉంది. లేకుంటే కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ కూడా మైనర్ చైల్డ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక గార్డియన్గా ఉండడానికి అవకాశం ఉంది. సో మైనర్ పేరు పైన మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? ఫస్ట్ థింగ్, మైనర్ ఏజ్ ప్రూఫ్ ఒకటి కావాల్సి వస్తుంది. బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావచ్చు. రెండవది, గార్డియన్కి మైనర్కి ఉన్న రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా చాలా అవసరం. నేచురల్ గార్డియన్ అయితే మదరు, ఫాదరు, సో వాళ్ళ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎయిదర్ బర్త్ సర్టిఫికేట్ లేకుంటే ఆధార్ కార్డు, ఇలాంటి డీటెయిల్స్ అని మనము మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏఎంసీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ అయితే కోర్ట్ అపాయింట్మెంట్ లెటర్, గార్డియన్ అపాయింట్మెంట్ లెటర్ ఒకటి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కేవైసీ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు మైనర్ పేరు పైన ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కేవైసీ అనేది ఎవరు చేసి ఉండాలి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి గార్డియన్ కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. చైల్డ్ మైనర్ కాబట్టి సో గార్డియన్ కంపల్సరీ కేవైసీ చేసి ఉండాలి. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ప్రాపర్గా వ్యాలిడేట్ అయి ఉండాలి, కేవైసీ స్టేటస్ వ్యాలిడేటెడ్గా ఉండాలి. మరి ఇన్వెస్ట్మెంట్ ఎవరి అకౌంట్ నుంచి చేయాలి? మైనర్ అకౌంట్ నుంచి చేయాలా, గార్డియన్ అకౌంట్ నుంచి చేయాలా, ఎలా చేయాలి? సో ఈ విషయం కనుక చూసినట్లయితే యాజ్ పర్ లేటెస్ట్ సెబీ యూనిఫామ్ గైడ్లైన్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎయిదర్ మైనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి చేయొచ్చు, లేకుంటే గార్డియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా చేయొచ్చు. సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి ఎయిదర్ మైనర్ అకౌంట్, మైనర్కి బ్యాంక్ అకౌంట్ ఉండి మైనర్ అకౌంట్లో ఫండ్స్ ఉంటే మైనర్ అకౌంట్ నుంచి చేయొచ్చు, లేకుంటే గార్డియన్ ఎయిదర్ మదర్ కానీ, ఫాదర్ కానీ, కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ కానీ వాళ్ళ అకౌంట్లో నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎయిదర్ ఇట్ కెన్ బి ఎ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. గార్డియన్ అకౌంట్లో వచ్చి మ్యాండేట్ క్రియేట్ చేసేసి యూ కెన్ సెటప్ ఏ ఎస్ఐపి. సో మైనర్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా బెనిఫిట్ ఉందా? ఎందుకు మైనర్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలి? వాట్ ఆర్ ద ప్రోస్ ఇన్ ఇన్వెస్టింగ్ మైనర్ అకౌంట్? నా ఒపీనియన్ ప్రకారం మేజర్ బెనిఫిట్ ఏంటంటే మెంటల్ అకౌంటింగ్. ఒకటి ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది మెంటల్ అకౌంటింగ్ చాలా బాగా చేస్తూ ఉంటుంది. సో మన సేవింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం సర్టన్ అమౌంట్ మన పిల్లల పేరు మీద ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఎవ్రీ మంత్ సపోజ్ మీ పిల్లల పేరు మీద వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ మ్యారేజ్ కోసము ఒక 2000 రూపీసో, లేక ఒక 5000 రూపీసో, ఒక 10,000 రూపీసో మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు కనపడకుండా, అంటే మీ పోర్ట్ఫోలియోలో కాకుండా పిల్లల పోర్ట్ఫోలియోలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం మైండ్లో అది నా పిల్లల కోసము, అది నేను టచ్ చేయకూడదు, ఒక సైకలాజికల్ థింకింగ్ ఉంటుందన్నమాట. మనం అదే మన అకౌంట్లో మన పేరు మీద ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసేస్తాం. సో మనకుండే ఇన్ని ఫోలియోలలో, మ్యూచువల్ ఫండ్ అకౌంట్లలో ఏ ఫోలియో, ఏ ఫండు ఎవరికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనకి ఒక పద్ధతి అనేది ఉండదన్నమాట. సో అన్ని గజిబిజిగా ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన పోర్ట్ఫోలియో ఒక 50 lakhs ఉంది, 1 crore ఉంది, బట్ అది ఎంత పర్సంటేజు ఏ ఫోలియో ఎవరికి అనేది ఒక గజిబిజిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లారిటీ ఉండదు అనమాట. సో పాప ఎడ్యుకేషన్ కోసం ఏ ఫండు, పాప మ్యారేజ్ కోసం ఏ ఫండు, ఓకే. సో ఇలా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మనం సపరేట్గా చూస్తాం. దాన్ని తీసి ఖర్చు పెట్టాలంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనమాట. అరే పాప ఎడ్యుకేషన్ కోసం తీసిన డబ్బులు నేను తీయకూడదు, పాప మ్యారేజ్ కోసం చేసిన డబ్బులు నేను తీయకూడదు అనే ఒక మెంటల్ అకౌంటింగ్ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్
గ్రో అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైనర్ అకౌంట్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్? నా ఒపీనియన్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ద లాస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ బై పేరెంట్స్. సో ఒకసారి చైల్డ్ మేజర్ అయ్యాడంటే యాజ్ పర్ ద లా ఆ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ పైన పేరెంట్స్కి కంప్లీట్ కంట్రోల్ పోతుంది. కంప్లీట్ కంట్రోల్ మొత్తం చైల్డ్కి వస్తుంది. మేజర్ అవగానే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపిస్ కానీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయో కంప్లీట్గా ఎక్స్పైర్ అయిపోతాయి. ఫ్రెష్గా న్యాచురల్ గార్డియన్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. రెండవది, ఆ ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకునే అధికారం కేవలం చైల్డ్కి మాత్రమే ఉంటుంది. పేరెంట్స్ కెన్ నాట్ కంట్రోల్. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని రేర్ కేసెస్లో చైల్డ్ పేరెంట్ మాట వినప్పుడు ఒక 10-15 ఇయర్స్ మీరు కష్టపడి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే చైల్డ్ మ్యారేజ్ కోసమో ఒక హ్యూజ్ కార్పస్ మీరు క్రియేట్ చేశారు. ఒక ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ చేశారు. సో నౌ ఆ కార్పస్ అంతా చైల్డ్ పేరు మీద ఉండిపోతుంది. 18 ఇయర్స్కి చాలామంది చిల్డ్రన్కి అంత మెచ్యూరిటీ ఉండదు. ఆ మనీని ఎలా హ్యాండిల్ చేయాలనే మెచ్యూరిటీ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే అమౌంట్ని అవసరమైన గోల్ కోసం కాకుండా, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కాకుండా, వాళ్ళ మ్యారేజ్ కోసం కాకుండా వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకొని దుబారా చేస్తే మీరు పడిన 15 ఏళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. రూపాయి సేవ్ చేసుకుంటూ పిల్లల కోసం ఒక ₹1,00,00,000 పోగు చేస్తే వాళ్ళు వితిన్ 1 ఇయర్లో, మీరు 15 ఏళ్ళు పడ్డ కష్టం వితిన్ 1 ఇయర్లో వాళ్ళు స్పెండ్ చేశారనుకోండి. ఇమాజిన్ ద పెయిన్ ఆఫ్ పేరెంట్స్. సో ఇట్స్ అ రేర్ సినారియో. దిస్ ఇస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్. పేరెంట్స్కి ఆ మైనర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ పైన కంప్లీట్ కంట్రోల్ పోతుంది చైల్డ్ 18 ఇయర్స్ రాగానే. సో ఇమ్మీడియట్గా చైల్డ్ పేరు మీద ఫ్రెష్ కేవైసీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. పిల్లల పేరు మీద పాన్ కార్డు తీసుకోవాలి. పిల్లల పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్లో నేచురల్ గార్డియన్ కెన్ బి నామినీగా ఉండొచ్చు, కాకపోతే జాయింట్ అకౌంట్ ఉండకూడదు. ప్రాసెస్ అంతా కేవైసీ, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఏఎంసీకి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మైనర్ నుంచి మేజర్కి కన్వర్ట్ చేయమని ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. ఎవరైతే మైనర్ మేజర్గా కన్వర్ట్ అయ్యారో ఆ చైల్డ్ ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు ఫ్రెష్గా ఒక ఎస్ఐపి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే అమౌంట్ని వాళ్ళ గోల్ కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, రకరకాల గోల్స్ కోసం కావచ్చు, వాళ్ళు సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకోవచ్చు, లంసమ్గా విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ రీసెంట్గా ఎవరైనా మైనర్ నుంచి మేజర్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ డీటెయిల్స్ ఇస్తాను, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మైనర్ పేరు మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్సేషన్ విషయానికి వచ్చినప్పుడు ఫ్యూ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. చైల్డ్ మైనర్గా ఉన్నప్పుడు ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, ఆ చైల్డ్ మేజర్ అయిన తర్వాత ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది. చైల్డ్ మైనర్గా ఉన్నప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్స్ మధ్యలో కనుక మనం ఏదైనా రిడెంప్షన్ కనుక చేసినట్లయితే, ఏదైనా క్యాపిటల్ గెయిన్ కనుక అక్యుములేట్ అయినట్లయితే వచ్చే క్యాపిటల్ గెయిన్ అనేది ఎవరైతే గార్డియన్ ఉన్నారో ఆ గార్డియన్ ఇన్కమ్తో క్లబ్ అవుతుంది. ఎలాంటి క్యాపిటల్ గెయిన్ వచ్చినా ఆ గార్డియన్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చైల్డ్ మేజర్గా టర్న్ అయిన తర్వాత ఆ ట్యాక్స్ బర్డెన్ అనేది మేజర్ చైల్డ్ పైన పడుతుంది. సో టు సమరైజ్, మైనర్ చిల్డ్రన్ పేరు పైన పేరెంట్స్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ గోల్స్కి తగినట్టుగా వాళ్ళ అకౌంట్లో పేరెంట్స్ కంట్రిబ్యూట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, ప్లీజ్ subscribe to my channel. I'll bring more such content and share the video to your friends.